కోదాడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అంశం రాజకీయ దుమారం రేపుతోంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్లక్ష్యంపై మాజీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను 2026 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వసతులు చేయలేకపోవడం పూర్తిస్థాయి వైఫల్యమని విమర్శించారు. పేదలకు కనీస వసతులు కూడా కల్పించలేకపోతున్నారని, గాలి మోటార్లకు వెచ్చిస్తున్న ఖర్చును డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై పెట్టాలని డిమాండ్ చేశారు. పొద్దున లేస్తే గాలి మోటార్లపై తిరిగే మంత్రులకు డబుల్ బెడ్రూమ్ కోసం ఎదురు చూస్తున్న పేదల కష్టాలు గుర్తుకు రావటం లేదా అంటూ ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై శ్రద్ధ ఉంటే 560 ఇండ్లు ఖాళీగా ఉండేవి కావని ఆరోపించారు. 2 నియోజకవర్గాల ప్రజలను నా పిల్లలే అంటూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే డబుల్ బెడ్రూమ్ లబ్ధారులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో కలెక్టరేట్, ఎంపీడీఓ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆ రోజు స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చేటట్టు దానికి సంబంధించి మీరేం ట్రాన్స్పోర్ట్ తీసుకోవచ్చు. ఆడ ఓన్లీ ఫ్రంట్ నుంచి కూడా కాదు, మనం మామూలుగా క్యారీ మ్యాట్ డబుల్ బెడ్రూమ్ అంటే ఎవరైనా చెప్తారు తొందరగా లేట్ అవుతుందా? మరి రియల్ ఎస్టేట్ ఎట్లా చేసారు? 1500 ఇళ్లకు 3000 ఇళ్లకు బిల్లులు చేసి లక్ష్మీపురం 1500 బిల్లులు 3000. ఆ ఏటీఎం కార్డులు వాళ్ళ దగ్గర. అలీబాబా 4 దొంగలు, అలీబాబా ఏమో కోదాళ్ళు ఉంటాడు, 4 దొంగలు ఏమో ఇస్తామని చెప్పి 5000 తీసుకొని ఆల్రెడీ వాళ్ళకు ఒక్కసారి కనుక్కోండి. తలా 50,000 పంచుకోరు. ఇప్పుడు అన్నలు కూడా అడగండి. మొత్తం సిగిల వస్తుంది. ప్రారంభోత్సవం కడుపు బాగుంటుంది. ఎట్లా బ్రహ్మాండంగా ఉంది. ఏమంటాడు ఆడియో ఇక ఇట్లా పుషెస్ తీసుకోవాలి. ఇట్లా పెరిగిన పుషెస్ వాళ్ళు పోయారు. పోతే పోలీసు వాళ్ళని పిలిపించి వాళ్ళు కల్పించిన తర్వాత మీకే ఇస్తాం రారి అన్నది అని చెప్పి అలా కొట్టి మాల్ లక్ష్మీపురం కాలనీ చేసినారు. చూడండి ప్రమాణంగా మీరు చేసి రోడ్డు మీరు చేయించి ఇది కావాలని కేసీఆర్ గారికి ఇంకెందుకు మంది కాదులే కానీ అప్పుడు వెనువెంటనే ఇక్కడ చర్యలు చేపట్టి ఈ చెత్తా చెదారిని అడవిగా మారిన శిథిలావస్థకు తయారవుతున్న ఈ బెడ్రూమ్లలో వెంటనే కావాల్సిన మరామతులు చేపించి కావాల్సిన కనెక్షన్లు ఇచ్చి విద్యుత్ సౌకర్యం మౌలిక సదుపాయాలు కలుగజేసి వారం 10 రోజులలో పనులు పూర్తి చేసి లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేయకపోతే కలెక్టరేట్ని ముట్టడిస్తాం, అధికారులని ముట్టడిస్తాం, ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పేసి ప్రజల పక్షాన, డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల పక్షాన నేను ప్రభుత్వాన్ని ఏకంగా హెచ్చరిస్తున్నా. ఆయన ఏడున్నాడు చంద్రానికి ఒక్కసారి చేసి తర్వాత ఇంకెవరు ఉన్నారు? ఆందివే ఉన్నోళ్ళు రీచ్ అయితే చేసేద్దాం, అయిపోయింది. కోదాడలో బాలాజీ నగర్లో కట్టిన ఈ ఇండ్లు 532 డబుల్ బెడ్రూమ్లు.
దాదాపుగా 75 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ గృహాలని 2023లో లబ్ధిదారుల ఎంపిక కూడా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఆర్డీఓ గారి సమక్షంలో స్వతహాగా కెమెరాల మధ్యన డ్రా తీసి లబ్ధిదారుల ఎంపిక జరిగిపోయిన తర్వాత గృహప్రవేశాలు చేసుకోవటానికి కరెంటు లేదనే నెపంతో ఇవాళకి దాదాపుగా 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తూ ఎక్కడికక్కడ శిథిలావస్థకి ఈ భవనాలని తయారు చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఇదొక అడవి మాదిరిగా తయారు చేసి కంప చెట్లమయం అసాంఘిక కార్యక్రమాలకు ఒక నిలయంగా మారుస్తున్నారు. ఏంది దీని వెనక ఉన్న కారణం? కోదాండ అభివృద్ధి సామాన్య ప్రజలంటే చులకననా? ఎందుకు ఈ వివక్ష? కమిషన్లు వచ్చే పనుల మీద శ్రద్ధ సామాన్యులకు ఉపయోగపడే వాటి మీద ఎందుకు శ్రద్ధ లేదు అనేది ఉత్తమ్ దంపతులను అడుగుతున్నాం. ఇవాళ రోడ్లు గుంతలమైపోయిన వర్షాల వల్ల డ్రైనేజీ వ్యవస్థ పొంగి పొర్లుతో ఉంది. కోదాడు పట్టడంలో మురికి కాలువలలో మురికి తీసే నాదుడు లేడు. ఎప్పుడో గ్రామ పంచాయతీ కింద ఉన్నప్పుడు ఉన్న ఎంప్లాయీసే కాకుండా మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన తర్వాత పెరుగుతున్న పట్టణాల జనాభాకు అనుగుణంగా అవసరాలకు అనుగుణంగా పారిశుద్ధ కార్మికులు కూడా పెరగాలని చెప్పేసి అప్పుడున్న ఉన్నతాధికారులతో అనుమతులు తీసుకొచ్చి 70 మంది కార్మికుల్ని నియమిస్తే వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వకుండా ఇవాళ వాళ్ళని దౌర్భాగ్యంగా తొలగిస్తే ఇవాళ చెత్త తీసే నాదుడు లేడు. కోదాడు పట్టణం అపరిశుభ్రంగా తయారైంది. ఇవాళ కోదాడు పట్టణంలో ఆనుకోనున్న ఈ బాలాజీనగర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు ఇవ్వటానికి ఎందుకు ఇంత వివక్ష జరుగుతుంది? అనేక సార్లు ధర్నాలు జరిగినాయి. లబ్ధిదారులు పోయి ఉన్నతాధికారులు కలిసిరు. అయినా ఎందుకు స్పందించట్లేదు? దీన్నున్న మతలబ్ ఏంది? ఉజునాలో కాలోకట్ట పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి గృహ నిర్మాణ శాఖగా మంత్రిగా ఉన్నప్పుడు 1000 కోట్ల రూపాయలు పెట్టి పేదలకు ఇస్తా అని చెప్పినాయి. దాదాపుగా ఇప్పటికీ 15-20 సంవత్సరాలు అవుతున్నా కనీసం పంపకానికి నోచుకోలేదు. అక్కడ పోయి ఉండటానికి అనువుగా లేని స్థలంలో కమిషన్ల కోసం కట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి లక్ష్మీపురం కాలనీలో ఏ రకమైతే నిర్వాహకం చేసిండో, 1కి 4కి అమ్ముకోవాలనే ఏ ప్రయత్నం అయితే చేసిండో అదే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ డబుల్ బెడ్రూమ్లో నాటకాలు ఆడాలని చెప్పేసి అధికారులను అడ్డం పెట్టుకొని అధికార పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే లబ్ధిదారులకి సరైన సదుపాయాలు కలగజేసి ఈ వారం రోజులలో ఇవ్వకపోతే ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి అధికారులకి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పొద్దున్న లేస్తే గాలి మోటార్లలో గాలిలో తిరిగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లలో జరుగుతున్నాయి ఇబ్బంది పడుతున్న సామాన్యుల బాధలు అర్థం కానట్టున్నది. ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. కలెక్టర్ గారు ఆర్డీఓ గారు జోక్యం చేసుకొని వెంటనే ఇక్కడ కావాల్సిన నామినల్ ఒక 50-60 లక్షల రూపాయలు పెడితే 532 కుటుంబాలు ఇక్కడ నివాస యోగ్యంగా ఉండటానికి అనువైన కేంద్రంగా ఏర్పాటు చేసి నిర్మాణం పూర్తి చేసుకొని అన్ని వసతులు సమకూర్చిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఈ ఇండ్లని వెంటనే ఉండటానికి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు 50 లక్షల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడితే సరిపోతుంది. మరి అభివృద్ధి ప్రదాతలు చెప్పుకుంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి దీని మీద ఎందుకు మెమకారం రావట్లేదు, వివక్ష జరుగుతుందో ఆలోచించి అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఇక్కడ కావాల్సిన కనీస సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజలకి వెంటనే లబ్ధిదారులకి ఇక్కడ ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నా. లేని పక్షంలో తప్పకుండా కలెక్టరేట్ని ముట్టడిస్తాం, ఆర్డీఓ ఆఫీసును ముట్టడిస్తాం, అధికార యంత్రాంగాన్ని స్తంభింపజేస్తాం. ఇబ్బంది పెడుతున్నారంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి దంపతులకి ప్రజల మీద ఉన్న మమకారం ఏంది? మాకు పిల్లలు జల్లలు లేరు, మీరే పిల్లలు అని చెప్పుకుంటున్న వాళ్ళు పిల్లలు అనాథలుగా రోడ్ల మీద చలికి ఎండకి వానకి తడుస్తూ ఎండుతూ ఇబ్బంది పడుతుంటే కళ్ళకు అవపడట్లేదా అనేది ఒకసారి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఏం పాపం చేసిరు కోదాడోళ్ళు? 560 ఇండ్లు పూర్తి చేసిన తర్వాత కూడా శాంతినగర్లో ఎస్టిమేషన్లు ఎట్లా పెరిగినాయి? అవసరం లేని కాడ సింగిల్ రోడ్లు డబుల్ రోడ్లు ఎట్లయితున్నాయి? కమిషన్ల కోసం ఉపయోగపడే పనుల మీద ఉన్న శ్రద్ధ
ప్రజలకి సామాన్యులకు ఉపయోగపడే పనుల మీద ఎందుకు ఉండట్లేదు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అధికారులు కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారు? సామాన్యుల పట్ల మీ బాధ్యతను మీరు నిర్వహించాలి కదా. కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ప్రభుత్వం నుంచే రావాల్సిన అవసరం లేదు. వారికి కేటాయించిన వారి పరిధిలో ఉన్న నిధుల్ని 35 లక్షల రూపాయలు కేటాయించి ఈ సామాన్యులకి వరంగా వాళ్ళకి చిరు జ్ఞాపికగా ఉంచలేరా? అవసరం లేని కాడ కోట్ల రూపాయల అభివృద్ధి అనే పేరు మీద టెండర్లలో మోసం జరుగుతూ ఉంది. ఎస్టిమేషన్లు పెంచుకుంటూ ఉన్నారు, కమిషన్లు దండుకుంటూ ఉన్నారు. అవన్నీ ప్రభుత్వ ధనం రేపో మాపో ఎప్పుడో విచారణ చేపడతాం. తప్పకుండా రేపు వచ్చే ప్రభుత్వంలో వాళ్ళను కూడా కటకటాలు ఎనికి పంపిస్తాం. నిన్నగాక మొన్న అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెడితే గంట సేపు ప్రజెంటేషన్కి 85 లక్షల రూపాయల ఖర్చు అయిందని చెప్పేసి చెప్తా ఉంది ప్రభుత్వం. అంటే ఒక గంట సేపు వాళ్ళ ప్రజెంటేషన్ ఇవ్వటానికి, తప్పుల తడుగ్గా ఉన్న నివేదికని సమర్పించడానికి, ప్రజల్ని మభ్యపెట్టి తప్పుదోవ పట్టియటానికి 85 లక్షల రూపాయలు ఒక గంట కోసం, పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 560 మంది ఈరోజు ఇబ్బంది పడుతూ ఉంటే ఒక 35 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెట్టి డబుల్ బెడ్రూములు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేకపోతున్నారు అని అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ప్రజల గురించి, కోదాడ పట్టణ ప్రజల గురించి, ఇక్కడ ఎంపికైనా ఎన్నికైనా అభివృద్ధి ప్రదాతలుగా పుణ్య దంపతులుగా చెప్పుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఏం చేస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో ప్రజలు ఆలోచించాలి, ఓటర్లు ఆలోచించాలి. కోదాడు పట్టణంలో బాలాజీ నగర్లో 2 విడతలుగా 560 ఇండ్లని డబుల్ బెడ్రూమ్ని పూర్తి చేయడం జరిగింది. 2 విడతలుగా పూర్తి చేసిన ఈ ఇండ్లని 2023 సంవత్సరంలో లబ్ధిదారులకి ఎంపిక ప్రక్రియ ద్వారా కలెక్టర్ పర్యవేక్షణలో, ఆర్డీఓ గారి సమక్షంలో వీడియోల ద్వారా లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయిపోయింది. పూర్తయిపోయిన లబ్ధిదారుల లిస్టుని అనుకూలంగా వాళ్ళకి ఇండ్లని హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అధికారులు గత 2 సంవత్సరాలుగా ఎందుకు జాప్యం చేస్తున్నారు అనేది అంతుబట్టని ప్రశ్న. అధికారుల నుంచి వస్తున్న సమాధానం ఏంటంటే కరెంటు కనెక్షన్ ఒక్కటి ఇచ్చేస్తే అయిపోతుంది, కరెంటు కనెక్షన్ ఇచ్చినాక వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కరెంటు కనెక్షన్కి ఎంత అవుతుంది అని అడిగితే ఎలక్ట్రిసిటీ అధికారులు 35 లక్షల రూపాయలు డీడీ మాకు కడితే సరిపోతుంది అని అంటున్నారు. కోట్ల రూపాయల అభివృద్ధి ప్రదాతగా చెప్పుకునే పుణ్య దంపతులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఈ సామాన్యుల మీద ఎందుకింత వివక్ష? ఇవాళ ఇళ్లలో పని చేసుకొని రోడ్లు ఊడ్చుకుంటూ సామాన్య జీవితం గడుపుతున్నోళ్ళు తలదాచుకోవడానికి ఇల్లు లేక, కిరాయిలు కట్టలేక నానా అవస్థలు పడుతున్న ఆ సామాన్యుల బాధల్ని అర్థం చేసుకొని తెలంగాణ ప్రభుత్వం, నాటి ముఖ్యమంత్రి గారు సామాన్యుల కళల్ని నిజం చేయడానికి డబుల్ బెడ్రూమ్ పథకాన్ని ప్రజలకు అందించింది. దానికి అనుగుణంగా దాదాపుగా 75 కోట్ల రూపాయల నిధులతోని నిర్మాణం పూర్తి చేసి, లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి చేసి ఇచ్చిన వాటిని 35 లక్షల రూపాయలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి